ఉన్నత విద్య కోసం వీసా కోసం దరఖాస్తు చేసుకున్న విదేశీ విద్యార్థులకు ట్రంప్ ప్రభుత్వం పెద్ద షాక్ ఇచ్చింది. ప్రపంచవ్యాప్తంగా విద్యార్థి వీసా జారీ కోసం నిర్వహించే ఇంటర్వ్యూలను తాత్కాలికంగా నిలిపేసింది. దీంతో ఇకపై భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని అమెరికా ఎంబసీల్లోనూ విద్యార్థి వీసా ఇంటర్వ్యూలు జరగవు. త్వరలో విదేశీ విద్యార్థుల సోషల్ మీడియా ఖాతాల తనిఖీలకు సంబంధించి కఠిన నిబంధనలను తీసుకొస్తున్న నేపథ్యంలో అమెరికా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఇప్పటికే షెడ్యూల్ అయిన ఇంటర్వ్యూలు యథావిధిగా ఉంటాయి. అమెరికాలో చదువుతున్న విదేశీ విద్యార్థులకు ట్రంప్ ప్రభుత్వం గట్టి హెచ్చరిక జారీ చేసింది. తరగతులకు గైర్హాజరయ్యే విద్యార్థుల వీసా కూడా రద్దు చేస్తామని స్పష్టం చేసింది. ఇలాంటి వారంతా భవిష్యత్తులో అమెరికా వీసా దరఖాస్తు చేసుకునేందుకు అర్హతను కోల్పోతారని అమెరికా ప్రకటించింది. డ్రాప్ అవుట్ అయినా, తరగతులు ఎగ్గొట్టినా, విద్యాసంస్థకు సమాచారం ఇవ్వకుండా స్టడీ ప్రోగ్రాం నుంచి వెళ్లిపోయినా విద్యార్థి వీసా రద్దు చేయనున్నారు. మరోవైపు అమెరికాలో వర్క్ చేసేందుకు విదేశీ విద్యార్థులకు అనుమతించే ఓపీటీ ప్రోగ్రాంను రద్దు చేసే దిశగా ట్రంప్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. దీంతో భారత్తో పాటు ఇతర దేశాల విద్యార్థులు ఆందోళన పడుతున్నారు. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్తున్న భారతీయ విద్యార్థుల సంఖ్య క్రమేణా పెరుగుతోంది. 2023లో 10.3 లక్షల మంది విద్యార్థులు విదేశీ విద్యాసంస్థలో చదువుకుంటే 2025లో 10.8 లక్షల మంది విద్యార్థులున్నారని భారత విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. కెనడా విద్యాసంస్థలో చేరిన వారి సంఖ్య ఈ ఏడాది కాస్త తగ్గింది. 2024లో కెనడాలో 1,37,608 మంది, యూకేలో 98,890 మంది ఉన్నారు. 2024లో అమెరికాలో చదువుతున్న వారి సంఖ్య 3,31,602గా నమోదైంది. ప్రస్తుతం ట్రంప్ విధిస్తున్న నిబంధనలు భవిష్యత్తులో అమెరికాకు వెళ్లాలనుకునే విద్యార్థులకు మరింత కఠినంగా మారనున్నాయి.